అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ మేకింగ్కి సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఈ కాల్తీలు పాడుగాను ఏం మనుషులలా తినే తిండిని తాగే పాలను కూడా కల్తీ చేయవచ్చునా? మంది పానాలతోని ఎందుకు ఆటలాడుతారు కావచ్చు. ఎదుటోడు ఏమన్నా కానీ మనకు పైసలు వస్తే చాలనుకుంటే ఏందన్నట్టు అసలు కల్తీ చేసేటోళ్ళను ఉత్తగా ఇడిచిపెట్టనే పెట్టొద్దులా మర్డర్ కేసులు పెట్టాలి అంతే కదా. అగో మళ్ళా కల్తీ బాగుతాం చూడురి మీరే. ఈ కల్తీలు పాడుగాను మనుషులు కలితే తినే తిండి కలితే అసలు ఏం కొనాలి ఏం తినాలి పైసలు ఇచ్చి మరీ పానాలు దిగించుకునే తట్టే ఉన్నది కథ. ఇక ఇటు చూడురి ఇదంతా నెయ్యట నెయ్యి, కానీ ఈ నెయ్యిలా నెయ్యి ఉండదు. అదే మ్యాజిక్. మరి హైదరాబాద్లో ఒక బ్యాచ్ నెయ్యి పేరుతోని డూప్లికేట్ నెయ్యి తయారు చేస్తుంది. పెద్ద ఫ్యాక్టరీనే పెట్టుకున్నారు కదా గిషిన్లతోని. ఇక ఈ నెయ్యిని దుక్నపోలకు జనాలకు అంటగట్టి పైసలు దండుకుంటున్నారు. జనాల పానాలతోని ఆడుకుంటున్నారు. అసలు వీళ్ళే మనుషులు. హైదరాబాద్ బంజారా హిల్స్లల్లా ఈ కల్తీ దందా పెట్టుకున్నారట కొందరు దేడిది మగ్గాలు. పోలీసులకు ఎవరో మతలం చేస్తే వాళ్ళు చెకింగ్లు చేసిరు. ఇగో ఈ కల్తీ నెయ్యి కథ బయటపడ్డది. నెయ్యి అనే కాదు, ఈ నడుమ ప్రతిదీ కలితే, పాలు కలితే, కూల్ డ్రింకులు కలితే, అల్లం, ఆఖరికి ఇగో దోమల మందులు కూడా కల్తీ చేసి మందుని దవాఖానలకు పంపుతున్నారు. అసలు ఇట్లా కల్తీ చేసేటోళ్ళను ఏం చేసినా పాపం లేదు అంతే కదా. మరి ఒరిజినల్ అనుకొని వీళ్ళను నమ్మి పైసలు ఇచ్చుకుంటే వీళ్ళు చేసే కథ ఏమో ఇది. ఏం కల్తీను ఏం పడుకో. ఈ దొంగలు పాడుగా గిట్ల మోపేరేందువల్ల అసలు కొత్త కొత్త నమూనాల దోసుకుపోతున్నారు కాదు. ఉన్న దొంగలు సాల్తలేరని రోజు రోజుకు కొత్త కొత్త దొంగలు తయారవుతురు. మందిని ముంచుతూనే ఉన్నారు. అగో ఇవాళ వచ్చిన దొంగలు ఏం చేసిరో చూడురి. అసలు ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం మంచి మానవత్వం అనేటివి ఉండయా? మంది సొమ్ము తిని ఏం బాగుపడతారు, ఎన్ని బంగ్లాలు కడతారు? అరే కాలు రెక్కలు మంచిగానే ఉన్నాయా? చక్కగా మంచిగా పని చేసుకొని బతకచ్చు కదా. ఇగో వీళ్ళు జడ్చర్ల దొంగలు మొన్న ఒక కిరాణం దుకాణం పోయిర్రు. మరి పోయినోళ్ళు ఏం కావాలనో కొనుక్కొని వాపస్ మర్రచ్చు కదా. పాపం దుకాణంలో ఉన్న సేటమ్మను వాటర్ బాటిల్ కావాలి, వక్కపొడి కావాలి, చక్కెర ఎంత అని మాటలలా పెట్టుకుంటా గొలుసు గుంజుకొని పారిపోయారు. అగో చూడు ఈ దొంగల బ్యాచ్. పాపం ఆమె ఆ గొలుసు కోసం దుకాణం విడిచిపెట్టి వాళ్ళ ఎంబడి ఉరికింది. వాళ్ళెందుకు దొరుకుతారు చెప్పుర్రి, కానీ పోలీసులకు దొరికిర్రు. ఇక జడ్చెర్ల దొంగలు గట్ల మాటలతోని మత్పరిచ్చిర్రా. మల్కాజ్గిరి దొంగలైతే ఒక అడుగు ముందుకేసిర్రు. పాపంకి పెద్దవ్వ హనుమాన్పేటలు ఉంటది. ఒక కుటుంబం వీళ్ళ కాడికి వచ్చింది. ఏదైనా పనుంటే చెప్పవా అని అడిగిర్రు. పనులు లేవన్నా ఇంట్లే తీయగా మాట్లాడిర్రు. అటెనక ఈ పెద్దవ్వ నోట్లే గుడ్డలు పెట్టి గొలుసులు ఎత్తుకపోయిర్రు. ఆగో ఏమైందో చెప్తుంది నుర్రి. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ముగ్గురు వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఇంట్లో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. మీరు ఎంత ఇస్తారు? అదే నీకెందుకు, ఎంత ఇస్తాను? నీకెందుకు? మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు. ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయింది, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళం పెట్టేశాడు. పాపం కదా. చూసినావా అసలు ఎవరు మంచోలో ఎవరు దొంగలో ఏం ఏర్పడుకుంటేనే అవుతుందోలా. పని కోసం వచ్చి పాపంకి అవనే ఆగం పట్టించిర్రంటే వాళ్ళని ఏమనాలే? అసంటోళ్ళు చేయబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించవలసి వస్తుంది అంతే కదా. అందుకే ఈ దొంగలతోని జర పైలముల్లో. ఇప్పుడు అపార్ట్మెంట్లలో లిఫ్టులే, ఆఫీసులల్లో లిఫ్టులే, షాపింగ్ మాల్లలో లిఫ్టులే. అయితే ఈ లిఫ్ట్ ఉంటే చాలు ఎంత ఎత్తుకైనా ఆసాన్గా పోవచ్చు. అంతేందుకు 1వ అంతస్తుకు పోవాలన్నా లిఫ్టులే ఎక్కుతారు. అయితే ఈ లిఫ్టులతోని పెద్ద గోస వచ్చి పడ్డదుల్లా అప్పుడప్పుడు నడిమి ఇట్లా ఆగిపోతుంది కదా, బాణాలు కూడా తీస్తున్నాయి. ఆగు
నిజంగా భయం అంటే భయమే అయిందోలా. ఇగో ఈ పెద్ద లిఫ్టులో ఉన్నాడు కదా, ఒక్కడే ఉన్నాడు, మీదున్న అంతస్తులకే ఎక్కిండు. ఇక కిందికి పోవాలి, ఈయన కట్కలు ఒత్తిండు. ఆ లిఫ్ట్ పోతున్నది. ఇక జరసేపటికి లిఫ్ట్ దర్వాజాలు తెరుచుకున్నాయి. ఈయన దిగేందుకు ముంగటికి వచ్చిండు. అంతే, ఇక చూడు. వాము పాపం, ఆ మనిషి ఏమైంది కావచ్చు. ఆ దర్వాజాలతో కిందికి పోయినట్టున్నాడు కదా. ఇంకా నయ్యం, పానానికి ఏం ఆపతి రాలే. అయితే లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాక మళ్ళా మూసుకోవాలి. కానీ ఆయన బయటికి పోతుంటే లిఫ్ట్ కిందికి స్పీడ్గా జారింది. దాంతోనే మనిషి కూడా పోయిండు. ఏదో వైర్లు కట్ అయినట్టున్నాయి. ఇక కట్లకే ఎటమటం అయినాయో గానీ గింత గజ్జుమనిపించింది. నిజంగా లిఫ్ట్ ఎక్కాలంటేనే భయం భయం కొడుతుంది. అది దర్వాజాలు తెరుచుకోకుండా నడిమిట్లనే ఆగితే అదో నరకం. ఇప్పుడు ఈ నరకం. అందుకే జర పైలం కాదు, పానం కంటే ఏదైనా ఎక్కువనా? మనం బతికే తందుకేనా గిన్నిగానో పనులు చేసేది? గిన్ని రందులు, రప్పలు, పరేషాలు, పంచాయతీలు, అంతే కదా. అసంటిది పానాలకు విలువ లేకుండా కొందరు ఎట్లా తయారవుతురంటే అగో చూడురి వాళ్ళ లలిత కళలు ఎట్లున్నాయో. ఇగో ఈ పోరటి శేఖలు చూడుర్రి, సినిమా సమాజైంది కదా, చూడాలే మీరిట్లా. అయిపోయి ఇంకెక్కడిది, మనిషి మాయమైపోయిండు. ఈ రీళ్ళ కాగివెట్ట వీడు ఉండక రైలు బండిలో రీల్ తీసుకున్నాడు. సరే తీసుకుంటే తీసుకుని, కానీ వాడు ఎట్లా తీసుకుండోల్లా? గిట్లా నిలబడి కాలపోషణ చూయిస్తుంటే బయటన్న స్తంభం దాకింది, మనిషే పోయిండు. ఇప్పుడు ఈ రీల్ ను లోకమంతా చూడబట్టే. ఏంది అసలు? కొంచెమన్నా దిమాగ్ పనిచేయదా? అరే మనం ఏడున్నాం, ఏం చేస్తున్నాం, గాయంత సోయి లేకుంటే ఎట్లనోల్లా? రీల్ కష్టాలు గట్లున్నాయా? ఇగో గీ అక్కది ఇంకో తన్లాట. రైలు కదులుతుంటే ఎక్కుతుంది, ఆల్రెడీ ఒకసారి కింద పడ్డది. అమ్మయ్య గాసరం మంచిగున్నది, బతికినా భగవంతా అని మంచినీళ్లు తాగి బెంచ్ మీద కూసోవచ్చు కదా. అమ్మగారు చూడింకా మళ్ళా గట్లనే ఎక్కుదామని చూసింది, మళ్ళా కింద పడ్డది. ఏంది ఇది? ఏరికొరి సావును దేవులాడుకుంటా ఓవుడు కాకుంటే ఇంకేంటిది అసలు? ఈసారి జర్రంతల బయటపడ్డది, లేకుంటే పట్టాల మీద వాడు. మరి ఇప్పుడన్నా జర ఊకోవచ్చు కదా. పట్టు వదలని లేడీ విక్రమార్కుడు లెక్కనే మళ్ళా గట్లనే ఎత్తాంది చూడు. అబ్బా మూడోసారికి ఎక్కింది. అసలు ఏంది ఇది? కోడిది మాక ఈమెది లేకుంటే ఏందోల్లా? అసలు బండి ఎక్కకుంటే ఏమైతుంది? ఒక బండి కాకుంటే ఇంకో బండి. పానం కంటే ఎక్కువనా? అరే ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చు, ఆల్రెడీ 2 సార్లు కింద పడనే పడ్డది. అయినా గానీ గిట్లా పోవుడేంది అసలు? పానం కంటే పనే ఎక్కువనా? ఏందో ఏమో పో. చూసిరు కదా, గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.